మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ కి నోటీసులు అందినట్లుగా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే గుంటూరు సిసిఎస్ సిట్ ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పర్టికులర్గా రఘురామకృష్ణరాజు విషయంలో 3rd డిగ్రీ ప్రయోగించిన నేపథ్యంలో ఆనాటి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించి డైరెక్ట్గా ఒక సిఐడి డీజీ అయ్యుండి స్వయంగా ఒక ఎంపీని కొట్టిన దాంట్లో ఆయనకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సునీల్ కుమార్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి సునీల్ కుమార్ మీద వేటు పడుతుంది అని ఎదురు చూశారు. సునీల్ కుమార్ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అని భావించారు. బట్ ఏడాదిన్నర తరువాత ఇప్పుడు ఒక నోటీసులు వెళ్ళడం మాత్రం ఆసక్తిగా కనబడుతున్న అంశం. అలాగే సరిగ్గా 8 నెలల క్రితం తాను అమెరికా పర్యటనలో విదేశీ పర్యటనకి అనుమతులు లేకుండా వెళ్ళాడు అన్న పరిస్థితుల్లో అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సస్పెన్షన్ కాదు, అతను చేసిన అకృత్యాలు 1 కాదు 2 కాదు అనేక రకాలుగా ఉన్నాయి అనేది ఆనాటి అరెస్ట్ అయిన టీడీపీ శ్రేణులు కానీ లేదంటే వైసీపీకి ఎదురు తిరిగిన ఒక్కొక్కరిని ఏ విధంగా హింసించారు, దీనన్నింటినీ కూడా ఇలాంటి బాధ్యతనన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ కుమార్ చేతిలోనే పెట్టారు అనేది టీడీపీ శ్రేణులు చెబుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు, సునీల్ కుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ అనేక రకాలుగా ఇప్పటి వరకు వార్తలు వచ్చిన నేపథ్యంలో పర్టికులర్గా దీనిని కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన వ్యక్తి ఆనాటి ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటే స్వయంగా ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పిన విషయం, సునీల్ కుమార్ తన ముఖానికి కర్చీఫ్ కట్టుకొని కళ్ళు కనిపించే విధంగా ఆయన ఒక ఎంపీని కొడుతూ ఉన్న దృశ్యాలని స్వయంగా సిఐడి డీజీగా ఉన్న సునీల్ కుమారే వీడియో తీసి వాళ్ళకు చూయించాడు అనేది రఘురామకృష్ణరాజు గారు చేసిన అతిపెద్ద ఆరోపణ. ఇది నిజానికి దేశవ్యాప్తంగా సంచలనమైన వార్త. ఒక ఎంపీని చితకబాదితే కనీసం పట్టించుకున్న దాఖలాలు ఆ రాష్ట్రంలో లేవు. అలాగే ఆయన ఢిల్లీలోనే ఉండిపోవడం, కనీసం తన నియోజకవర్గానికి కూడా రాలేని పరిస్థితి, ఒక ఎంపీగా తన నియోజకవర్గానికి కూడా రాలేనంత ఘోరమైన పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ప్రెజర్స్ చేస్తూనే ఉన్నారు, అడపాదడపా ఢిల్లీకి వెళ్ళొస్తూనే ఉన్నారు. సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవడంలో మాత్రం మరి కూటమి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగేస్తుంది అన్న దాంట్లో కూడా ఒక రకమైన అసంతృప్తితోనే రఘురామకృష్ణరాజు RRR ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ నోటీసుల సారాంశం చూస్తుంటే అరెస్టు తథ్యమా, ఒకవేళ విచారణ జరిపితే తాను కొట్టలేదు అని అంటే గనక ఎలాంటి ఆధారాలతో ఇప్పుడు సిసిఎస్ సిట్ ఇతన్ని విచారించబోతుంది సునీల్ కుమార్ని, అసలు కొట్టమని ఎవరు చెప్పారు, కర్ర ఎవరిచ్చారు, కొట్టమని ఎవరు చెప్పారు, వీడియో ఎవరు తీశారు, ఇలాంటి అనేక విషయాలు అయితే బయటికి రాబోతున్నాయి. ఏదేమైనా ఒక రకంగా వైసీపీలో కొన్ని సంచలనాత్మకంగా జరిగిన కొన్ని విషయాలకి తాలూకాకు సంబంధించిన వివరాలు వార్తలు ఈనాటికి కూడా బయటకు వచ్చాయి అంటే కనుక చాలా చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులో అటు వివేకానంద రెడ్డి హత్య కానివ్వండి, లేదంటే కోడికత్తి కానివ్వండి, లేదంటే రఘురామకృష్ణరాజును కొట్టించడం కానివ్వండి, ఇలాంటి కొన్ని అంశాలు బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా పెద్ద చర్చకు దారితీస్తాయి. చూద్దాం మరి సునీల్ కుమార్ ఆయన 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి, ఒక దళిత ఐపీఎస్గా ఉన్నారు అనేది ఆయన్ని సస్పెండ్ చేసినప్పుడు ఒక రకంగా వైసీపీ మీడియా అంతా కూడా ఆయన పక్షంగా కూడా చాలా వార్తలు ప్రచారం చేశారు. బట్ ఇందులో ఇలాంటి అకృత్యాలు చేసినప్పుడు క్యాస్ట్లు చూడొద్దు, ఇది దళిత ఐపీఎస్ అనో కాదు, ఎవరు సిన్సియర్గా ఉన్నారు, ఎవరు తప్పు చేస్తున్నారు, ఇది మాత్రమే క్రోడీకరించుకోండి అంటూ కూడా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కూడా అనేక రకాలుగా వీళ్ళు తిరగబడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నామని ఎదురు చూశారు. మొత్తానికి ఫైనల్గా అయితే నోటీసులు ఇంతకు ముందే అందాయి. డిసెంబర్ 4న సిట్ ముందు కనుక సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ హోదాలో ఎన్నో రకాల సిఐడిగా అంటే సిఐడి డీజీ స్థాయికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఈరోజు సిట్ ముందు హాజరైతే సిట్ తనని అరెస్ట్ చేస్తే నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చూడాలి. అంటే ఐపీఎస్లు పోలీసులు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగే విధంగా వ్యవహరిస్తే గనక, చట్టాన్ని చేతిలోకి తీసుకుని అమాయకుల్ని కొట్టేలాగా మనసు లేకుండా పనిచేస్తే గనక దాని తీవ్రతలు భవిష్యత్తులో అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ అధికారి ఇలాంటి అకృత్యాలకు పాల్పడినా భవిష్యత్ అనేది ఒకటి ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా గుర్తెరిగి పనిచేయాలి అనేది ఇక్కడ సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళ ఇన్సిడెంట్ చూసినప్పుడు తెలుస్తుంది. మొత్తాన్ని సునీల్ కుమార్ని మరి డిసెంబర్ 4న సిట్ విచారణలో భాగంగా తిప్పుతారా, లేదంటే అరెస్ట్ చేస్తారా, సస్పెన్షన్ అయితే అయ్యారు, కానీ నెక్స్ట్ ఏముండబోతుంది సునీల్ కుమార్ విషయంలో అనేది చూడాలి. బట్ ఈ లోపుగా తను మరి సిట్ విచారణకి ముందుకు వెళ్లకుండా ఏమైనా ఆర్డర్స్ తెచ్చుకొని విచారణకి వెళ్లకుండా ఏమైనా చూస్తారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. రైట్, ఇది ఈ ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్.